హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా ఆశా వర్కర్ల నియామకం అనేది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. అయితే ఈరోజు మనకి ఒక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజే చివరి తేదీ ఫ్రెండ్స్. సో ఇన్ని రోజులు మనకు పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ రోజే చివరి రోజు. సో మనకి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకేనా, పూర్తి వివరాలు చూద్దాం. వీటికైతే ఎలాంటి పరీక్ష అయితే లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, 10వ తరగతి అభ్యర్థులకే సో అవకాశం. 10వ తరగతి చదివిన స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయల జీతం ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా సెలెక్ట్ అయిన వెంటనే మీ యొక్క వార్డు సచివాలయాల్లో మీ యొక్క పనులు అనేవి నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో చివరి రోజు ఇదే రోజు ఫ్రెండ్స్. సో వెంటనే అప్లికేషన్ అయితే పెట్టేయండి. సో పూర్తి వివరాలు చూద్దాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి కార్యాలయము విశాఖపట్నము. ఓకేనా, పత్రికా ప్రకటన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి విశాఖపట్నం జిల్లా అర్బన్ వార్డు సెక్రటేరియట్లు, సో ఈ యొక్క సెక్రటేరియట్లో పనిచేయడానికి గాను ఆశా వర్కర్ల నియామకాలు జరుపుటకు అనుమతించుట కారణంన ఈ యొక్క దరఖాస్తులు అయితే కోరడము జరుగుతుంది. సో మరి ఇక్కడ మనకు పోస్టుల వివరాలు మరియు సంఖ్య చూసినట్లయితే ఆశా వర్కర్లు 230. ఓకేనా, సో ఇది ఒక పోస్టుల సంఖ్య ఫ్రెండ్స్. మరియు పోస్ట్ వివరాలు మరియు సంఖ్య చూసినట్లయితే ఆశా వర్కర్లు 230 ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి అర్హతలు ఏంటి అని చూసినట్లయితే తప్పనిసరిగా అభ్యర్థి సంబంధిత స్లమ్ లేదా వార్డులో నివసిస్తూ 25 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అంతేకాకుండా వివాహిత అయి ఉండాలి, అంటే వివాహమై ఉండాలి కంపల్సరిగా. సో వితంతువులు, విడాకులు పొందినటువంటి భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రాయులైన మహిళలు కూడా సో వీరికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి అర్హత కంపల్సరిగా ఉండాలి, 10వ తరగతి. ఓకే, నెక్స్ట్ బాగా తెలుగు చదవడము రాయడము తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో ఆరోగ్య సంక్షేమము, పారిశుద్ధ్యము, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వము, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథము కలిగి ఉండాలి. సో ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన మరియు పనిచేస్తున్న వారికి కొంత ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి దరఖాస్తులలో ధృవీకరణ అందచేయవలసిన ధృవపత్రాలు ఏంటో చూద్దాము. సో ముందుగా నివాస ధృవీకరణ పత్రం అంటే నేటివ్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఇది తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము. రేషన్ కార్డ్, బీపీఎల్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్ పుస్తకము. మరియు 10వ తరగతి సర్టిఫికేట్, ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన లేదా పనిచేస్తున్నట్లు ధృవీకరణ పత్రము కాపీ, ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్లయితే. నెక్స్ట్ 5 సంవత్సరాల లోపు పిల్లలు కనుక మీకు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా ధృవపత్రము, మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ అంటారు. సో ఇది ఉండాలి. నెక్స్ట్ వైవాహిక స్థితి లేదా వితంతువా, విడాకులైందా లేదా భర్త నుండి విడిపోయినదా, నిరాశ్రాయుల, సో ఇలా అయినట్లయితే ఏదైనా సర్టిఫికేట్ ప్రూఫ్ అనేది ఉంటుంది కంపల్సరిగా. ఫర్ ఎగ్జాంపుల్ వితంతువు అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది జత చేయాలి ఇక్కడ. సో పై నియామకాలకు సంబంధించి ఖాళీలు, అర్హత నిబంధనలో మార్పులు చేర్పులు అయితే ఉండవచ్చు. ఎటువంటి కారణం చూపకుండా కూడా ఈ నియామకాలు ప్రకటనను కూడా రద్దు చేసే అధికారము చైర్మన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి కలదంటూ మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో పై అర్హత కలిగినటువంటి దరఖాస్తులను సో visakhapatnam.ap.gov. లేదా visakhapatnam.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకొని 12/10 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు తమ ఎక్కడ దరఖాస్తుతో పాటు విద్యార్హతల నకలు అంటే జిరాక్స్ కాపీలతో
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయంలో మనం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, సమర్పణ అయితే చేయాలి అక్కడ. సో అని చెప్పేసి మనకు జిల్లా వైద్యాధికారి అయితే ఈ విధంగా వివరాలు అయితే అందజేశారు. మరి దరఖాస్తు పత్రం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ అభ్యర్థి ఫోటో ఫ్రెండ్స్, ఇక్కడ అభ్యర్థి ఫోటో ఉండాలి కంపల్సరిగా. ఓకే, ఫోటో చేసిన తర్వాత ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పేపర్లో ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ ఫోటో అతికించి ఇక్కడ క్రాస్గా ఏం చేయాలంటే మీ యొక్క వార్డు సచివాలయంలో ఉండేటువంటి అడ్మిన్ చేత సైన్ చేయించాలి. ఓకే, అడ్మిన్ చేత. సో యాజ్ యూజువల్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, సో పుట్టిన తేదీ, సో బయోడేటా మొత్తం ఇదంతా కూడా. సో చదివిన సంవత్సరం, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు, సో ఏంటి, సో మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏంటి, సో ఇక్కడ. సో ప్రభుత్వేతర సంస్థలో ఒకవేళ పనిచేసినట్లయితే ఆ వివరాలు, ధృవీకరణ ఇచ్చేసి సంతకం తీసుకోవాలి. ప్లస్ మనము ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మీకు ఈ రసీదు ఇస్తారు ఫ్రెండ్స్. ఈ భాగాన్ని ఇక్కడికి కట్ చేసి మీకు ఇస్తారు. ఇది అక్నాలెడ్జ్మెంట్ అన్నట్టు, అంటే మీరు అప్లై చేసిన దానికి ప్రూఫ్ ఇది. ఓకే, నెక్స్ట్ అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. దరఖాస్తుతో పాటు ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము జత చేయాలి ఇక్కడ. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా దీనికి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. పోస్టులు కూడా భారీగా ఉన్నాయి. ఓకే, విశాఖపట్నం జిల్లా అభ్యర్థులకు మాత్రమే ఇది, ఎవరు కూడా చేసుకోవడానికి అయితే లేదు. ఓకేనా. సో వేరే జిల్లాలో కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.